నేను చెప్తాను నీకు, పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి. కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం. రాయలసీమ కరువు సీమ, రాళ్లసీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. 100 టీఎంసీ నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్ళిచ్చా. అక్కడ వాడే 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అంద్రి నేవా తెలుగు గంగా, అదే సమయంలో ఎస్ఆర్బీసీ నగిరి గాలేరు కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్ళా. ఈ సంవత్సరం నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 2 ఏళ్లలో కష్టపడ్డాం. చాలామంది ఎగతాళి చేస్తారు నన్ను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కరువు సీమలో నీళ్లు లేకపోతే, ఒకప్పుడు వేరుశెనగ పంట వేయలేకపోతే, వేసిన పంట ఎండిపోతే, 10 ఏళ్ళు పంట వేసి 8 ఏళ్ళు ఎండిపోతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అదే అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో పండ్లు, కూరగాయలు, పూలు పండించి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఈరోజు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం. ఇంకొక 5-10 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? నిన్న మీరు చూశారు తిరుమల పైన, మొన్నటి వరకు తిరుమలలో జరిగే నెయ్యి కల్తీ, ప్రసాదాలు కల్తీ, అక్కడ దర్శనాలు కల్తీ. అదే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. తమ్ముళ్ళు, మీరు ఈ మధ్యకాలంలో ఎవరన్నా తిరుమలకు పోయి వచ్చారా అని అడుగుతున్నా. పోయిన వాళ్ళకి వ్యత్యాసం కనపడిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడూ చేయని విధంగా వైకుంఠ ఏకాదశి జరిపాం. అన్నీ కూడా మీరు చూస్తే, ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు పవిత్రంగా తయారు చేస్తున్నాం, క్లీన్గా పెట్టాం. ఇది చూసి భరించలేకుండా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లనని నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే, నా ఇంటి కుల దైవం, పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నేం చేశారు? బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి, ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాం. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్స్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. సాక్షి పేపర్లో న్యూస్ వేస్తాడు, సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు, తిరిగి ఎదురుదాడి మన మీద చేస్తాడు. నేను చాలా అప్రమత్తంగా ఉన్నా. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్.
ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు.